వినడానికి విచిత్రంగానే ఉన్న నిజంగానే నిజమైన అంటున్నాయి పార్టీ వర్గాలు. విషయం ఏమిటంటే నర్సారావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు చంద్రబాబు నాయుడు గట్టి అభ్యర్థి కోసం వెతుకుతున్నారని సమాచారం. ఆ అభ్యర్థి కూడా రెడ్డి సామాజిక వర్గం నుండి కావాలని చంద్రబాబు అనుకున్నారట. ఇప్పుడు నర్సారావుపేట నుండి వైసీపీ తరపున డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గోపిరెడ్డిని ఓడించాలంటే టీడీపీ నుండి కూడా బలమైన రెడ్డి సామాజిక వర్గంకు చెందిన నేతే అయ్యుండాలన్నది చంద్రబాబు ఆలోచన. ఎందుకంటే నియోజకవర్గంలో రెడ్లు బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. రెడ్లల్లో చీలిక తెస్తే కానీ టీడీపీ అభ్యర్థికి గెలుపు సాధ్యం కాదని సర్వేలో తేలిందట. అందుకనే బలమైన రెడ్డి నేత కోసం చూస్తున్నారు. ఇప్పుడు పార్టీ తరపున ఇన్ఛార్జ్గా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు యాక్టివ్ గానే ఉన్నారు. ఈయనతో పాటు డాక్టర్ కె వెంకటేశ్వరరావు, నల్లపాయి రామచంద్ర ప్రసాద్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళు ముగ్గురిలో టికెట్ ఎవరికి ఇవ్వాలంటే అరవింద్ బాబుకు ఇవ్వటమే న్యాయం. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో బాగా కష్టపడుతున్నారు కాబట్టి. ఇప్పుడు విషయం ఏమిటంటే నర్సారావుపేటలో గెలవటం టీడీపీకి బాగా ప్రెస్టేజ్ అయిపోయింది. ఎందుకంటే గడిచిన 4 ఎన్నికల్లో టీడీపీ గెలిచిందే లేదు. 2004 నుండి టీడీపీ ఓడిపోతూనే ఉంది. అందుకని ఇప్పుడు జనసేన మద్దతు కూడా ఉన్న కారణంగా ఈ సీట్లో టీడీపీ ఖచ్చితంగా గెలిచి తీరాలన్నది చంద్రబాబు కోరిక. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సింపతి అరవింద్ బాబుకు ఉంటుందన్న పాయింట్ కూడా పార్టీలో చక్కర్లు కొడుతుంది. అయినా సరే బలమైన రెడ్డి నేత కోసం చంద్రబాబు చూస్తున్నారు. వైసీపీలో సస్పెండ్ అయిన అట్ల చిన్న వెంకట్రెడ్డి టీడీపీ తరపున పోటీ చేయాలని అనుకుంటున్నారు. వెంకట్రెడ్డి గట్టి నేతనే చెప్పుకోవాలి. అయితే నాన్ లోకల్ కిందకు వస్తారు. బాపట్ల జిల్లాలోని సంత మగ్లూరు రెడ్డి సొంతూరు. అందుకని ఏం చేయాలో అర్థం కాక చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. మరి పార్టీ తరపున అరవింద్ బాబునే పోటీ చేస్తారా, లేకపోతే వెంకట్రెడ్డిని దింపుతారా? అది కాకపోతే చివరి నిమిషంలో ఇంకెవరినైనా పోటీ చేస్తారా అన్నది సస్పెండ్ గా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.